అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పానండి. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఇక అందులో ఒకరికి పెళ్లి కుదిరింది. అలా పెళ్లి కుదిరిన తర్వాత ఇక పెళ్లి అనేది ఫిక్స్ అయిపోయారు మీరు. అవతల అమ్మాయో అబ్బాయో కలుద్దాం రా 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 అన్నారు. అటువంటి మూమెంట్లో మీతో పాటు ఎవరైనా తోడు తీసుకెళ్ళండి, లేదా పబ్లిక్ ప్లేస్లో కలవండి. రేఖ అండ్ సుమిత్ ప్రేమించుకున్నారు. సుమిత్ వయసు వచ్చేసి 32 అనుకుంటా. 32. ఈ అమ్మాయి వయసు వచ్చి 26. అప్రాక్సిమేట్లీ 15 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. అంటే ఆ అమ్మాయికి 11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ అబ్బాయితో రిలేషన్లోనే ఉన్నారు, ఫ్రెండ్స్గా. తర్వాత ప్రేమ. నోయిడా ఇదంతా కూడా. నోయిడా సెక్టర్ 117, 107. నిన్న ఒక కారు ఆగుంది. ఎంతసేపటికి ఊరు సప్పుడు లేదు. దగ్గరికి వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసిన అలాగే ఓపెన్ చేస్తే మొత్తం లోపల రక్త మడుగులో పడి ఉన్నారు. తీరా ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం చూస్తే తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఆ అబ్బాయి అమ్మాయిని కాల్చాడు, ఆఖరి వాడినాడు కాల్చుకొని చంపుకున్నాడు. ఏమైనా క్రాస్ చెక్ చేస్తే ఇద్దరు 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఆ అమ్మాయికి రీసెంట్గా పెళ్లి కుదిరింది. అండ్ మోర్ ఓవర్ ఆమె బంధువులు వచ్చేసి ఈ సుమంత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించారు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఇక మీ కూడా మా దరిదాపులకు రావద్దు, వస్తే వాడిని చంపేస్తామని. ఆ మూమెంట్లో ఆ పిచ్చోడు ఆమెకు ఫోన్ చేసి రేఖ నేను కలవాలి రారా అంటే ఏమేమి వెళ్ళిపోయింది. కారులో కూర్చున్నారు, డోర్స్ మొత్తం లాక్ చేశారు. ఇక మాట్లాడుతూ ఆ అమ్మాయిని చంపాడు. తర్వాత వీడు చనిపోయాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎన్ని జాగ్రత్తలు చెబుతూ ఉన్నాం, ఎన్ని సినిమాలు చూస్తూనే ఉన్నాం. వెతుక్కొని చావు దగ్గరికి పోతున్నారు. అండ్ ప్రేమించామంటే పెళ్ళి అయినా కాకుండా ప్రేమించడం సంతోషం ఉండడం బేసిక్ తెలియకుండా శాడిస్ట్ లాగా మారిపోయి ఆడోళ్ళైనా మగవాళ్ళైనా అవతలను చంపేస్తున్నారు.